తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక విచిత్రమైనటువంటి పోకడని అని అనాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలో ఈ 18 ఏళ్ల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆమె ఒకవైపు యాత్ర చేస్తున్నారు. సరే, అది జనహిత యాత్ర, ఏదో పాదయాత్ర అని ఇట్లాంటి పేరు ఏదో పెట్టినా సరే, మొత్తానికైతే ఒక యాత్ర, కాంగ్రెస్ పార్టీ యాత్ర కొనసాగుతుంది. మరొక వైపు మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు, మంత్రులేమో జిల్లాలలో పర్యటనలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఢిల్లీ టూర్లు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నియమించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ టూర్. దేనికోసం వెళ్తున్నాడు ఢిల్లీ టూర్లు? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఢిల్లీకి ఇది 50వ సారి. 50 సార్లు ఢిల్లీకి పోయి వస్తున్నాడు. 18 నెలల కాలంలో వెళ్ళి రావడం 50వ సారి. ఏంటి అంటే 5-6 తేదీలలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణలో 42% స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఒక మహాధారణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దానికోసం అక్కడ ఢిల్లీలో ఉండి 2 రోజుల పాటు ఆ ఏర్పాట్లను, నాయకులను, కార్యకర్తలందరినీ సమన్వయం చేయడం కోసం మాట్లాడడానికి ఢిల్లీకి వెళ్తున్నారనేది ఒక అంశం. సరే, నిజమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ధర్నా కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఆ అంశంలో అన్ని మీటింగు, దానికి సంబంధించిన వచ్చేటువంటి నాయకులు, కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు, వేదిక అవన్నీ చూసుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. నిజమే. మరి మీరు ఢిల్లీకి వెళ్తే మీ పార్టీ ఏఐసిసి అధినాయకత్వం నియమించినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ జిల్లాలలో పర్యటన చేస్తున్నారు. అంటే ఇది వేరు, అది వేరా? అంటే ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది? మొన్ననే మనం చెప్పుకున్నాం, మీనాక్షి నటరాజన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏందని. అంటే ఆయన ఒంటెద్దు పోకడ కానీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగించేలా ఉందని ఆమె చాలా సీరియస్గా ఉన్నట్టుగా మనకు బయటికి సమాచారం వస్తుంది. అది కనబడుతుంది కూడా క్లియర్గా. ఎందుకంటే రేవంత్ రెడ్డి లేకుండానే ఇవాళ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారు, లేదా రథయాత్ర చేస్తున్నారు, లేకపోతే జనహిత యాత్ర ఏదో చేస్తున్నారు. అంటే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి. మరి ఒకవైపేమో ఇక్కడ యాత్ర, మరొక వైపేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్ర. అంటే ఈ రెండింటికి ఒకదానికొకటి పొసకడం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో స్పష్టంగా ఒక విభజన రేఖ అన్నది ఏర్పడ్డది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. మరి ఈ 2 రోజులైనా ఢిల్లీలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి నాయకులైనటువంటి సోనియా గాంధీ గారిను, లేకపోతే రాహుల్ గాంధీ గారిను కలిసే ప్రయత్నం చేస్తారా? రాహుల్ గాంధీ ఈ బీసీలకు సంబంధించినటువంటి నినాదం అన్నది ఒక రేవంత్ రెడ్డిది కాదు, రాహుల్ గాంధీ నినాదం అది. రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. కాబట్టి తన హామీని అమలు చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడైనా కనీసం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ లేదని అంటున్నారు. లేకపోతే రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి రేవంత్ రెడ్డిని కలుస్తలేడు, కానీ ఇతర నాయకులు మాత్రం కలుస్తున్నాడు అంటున్నారు. ఎక్కడో వీళ్ళిద్దరికి మధ్య గ్యాప్ వచ్చిందనేది చెప్తున్నారు. సరే, ఆ గ్యాప్ నిజమేనా కాదా, లేదంటే ఇది ఒక రకమైన ప్రెషర్ పాలిటిక్స్లో భాగమా? రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసుకోవడానికి అధిష్టానం ఇట్లా వ్యవహరిస్తుందా, లేదా రేవంత్ రెడ్డి మరి చివరికి అధిష్టానం దారిలోకి వస్తాడా రాదా? ఇట్లా రేవంత్ రెడ్డి తన ఓన్ డిసిషన్స్ అయితే తాను తీసుకుంటున్నాడు. ఏది ఏమైనా సరే అనేటువంటి ఒక అంశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. సరే, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కూడా రేవంత్ రెడ్డి చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఆయన రాజకీయ డ్రీమ్. ఏ రాజకీయ నాయకుడికైనా ఒక హయ్యెస్ట్ పొజిషన్ చీఫ్ మినిస్టర్ కదా. రాజకీయాలలో ప్రవేశించిన ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటారు. సరే, ప్రధానమంత్రి సంగతి తర్వాత విషయం, ముఖ్యమంత్రి అయితే అయ్యిండు ఇప్పుడు. కాబట్టి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు, ఆయన గోల్ను రీచ్ అయ్యాడు. కాబట్టి రీచ్ అవ్వడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. చాలామంది ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఉన్నత స్థానం ఎదగడం కాదు, ఆ ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమనేది చాలామంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కానీ, లేకపోతే సమాజ విశ్లేషకులు కానీ చెప్తుంటూ ఉంటారు. కాబట్టి ఇలా ఉన్నతమైన స్థానానికి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. మరి 2 సంవత్సరాలు కూడా కాలే, ఇంకా 3 ఏళ్ల కాల పరిమితి ఉంది ఈ ప్రభుత్వానికి, ఈ టెన్యూర్కు 5 ఏళ్ల కాలానికి. మరి ఇంకా 3 ఏళ్ళ, ఇప్పుడే 18 నెలలకే ఇంత వ్యవహారం ఉంటే ఇంకా రాబోయే 3 ఏళ్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది? మరి ఆ 3 ఏళ్ల
కాలాన్ని ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏ విధంగా నెట్టుకు రాగలుగుతాడు, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇదొక అంశం అయితే మరి 50 సార్లు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని కలిసినా లేదా కేంద్ర మంత్రులను కలిసినా తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అదనంగా నిధులు తెచ్చారా అంటే అది లేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే కొన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి పద్ధతిలో రావాల్సినటువంటి నిధులు లేదా ట్యాక్స్ డివల్యూషన్ అంటే పన్నుల వాటాలు రావాల్సినవి కొన్ని జరుగుతున్నాయి కావచ్చు. కానీ విశేషంగా చెప్పుకోదగినవిగా మేము ఇవి తెచ్చాము కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేది ఇప్పటివరకైతే లేవు. దీనికి ఇంకో కారణం చెప్పొచ్చు, మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు ఇస్తే మాకు క్రెడిబిలిటీ మాకు పోతుంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు ఆ పార్టీ రాజకీయంగా వ్యతిరేకం కాబట్టి ఇవ్వట్లేదనే విషయాన్ని కూడా చెప్పొచ్చు. దానిలో కూడా కొంత వాస్తవం ఉండొచ్చు. సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వేరువేరుగా ఉన్నప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు పార్టీల మధ్య కొంత సమన్వయం అనేది లోపం జరుగుతూ ఉంటుంది, కొన్ని రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ అన్ని సందర్భాల్లో అది ఉండదు. కానీ మా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నా మోడీ పెద్దన్న అని చెప్తున్నాడు, బడేబాయి మోడీ అని అన్నాడు. మరి బడేబాయి మోడీ అన్నప్పుడు కనీసం మీరు ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థలలో దాన్నైనా సాధించాలి కదా. మీరు ఈ బడేబాయి దగ్గరికి వెళ్ళి కలవాలి కదా. మరి ఇప్పటివరకు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవలేదు. 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయండి అనే అంశం పైన కలవలేదు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ విషయంలో 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది, లేదా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా చట్టం సవరణ చేయాలనేటువంటి అంశం పైన ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వేరే అంశాల మీద కలవచ్చు, కానీ ఈవెన్ మనకచర్ల ఇష్యూలో కూడా ప్రధానమంత్రిని కలవలేదు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాత్రమే కలిశారు. మరి ఈ 2 రోజుల ధర్నా సందర్భంగానైనా ప్రధానమంత్రిని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ సాధిస్తారా? మరి ఢిల్లీ టూర్లతోని ఏం సాధిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? అధిష్టానాన్ని కలుస్తలేరు, ప్రధానమంత్రిని కలుస్తలేరు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలను కూడా మీరు నెరవేర్చట్లేదు. మరి ఏం జరుగుతుంది? ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ. మరి ఈ ఢిల్లీ టూర్తోనైనా 50వ అంటే జనరల్గా సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అంటాం, 25 years అయితే సిల్వర్ జూబ్లీ, 50 years అయితే గోల్డెన్ జూబ్లీ, ఇది గోల్డెన్ టూర్ అని కూడా రాశారు ఒక పత్రికలు. సరే గోల్డెన్ టూర్ అయినా మంచిదే, కానీ ఆ గోల్డెన్ టూర్లోనైనా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఏదైనా గోల్డెన్ లాంటి ఒక మంచి వార్తను తీసుకొని రండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.